ఏపీకి భవిష్యత్తులో మంచి జరగాలంటే బీజేపీ బలం పెరగాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. విశాఖలో మురళీనగర్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు. బీజేపీ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎం రమేష్ మాట్లాడుతూ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో సభ్యత్వ నమోదును పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కూటమిలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మన ప్రాతినిధ్యం గణనీయంగా పెరగాలంటే మరింత మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం కింద మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉందని, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి ఏటా 5,000 కోట్లు కేంద్రం కేటాయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో 3 జిల్లాలకు చెందిన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర మనం నెంబర్ 1లో ఉండి మిగతా అందరికి కూడా ఒక మార్గదర్శకం కావాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మీరు కూడా ఈ చెప్పిన టైం లోపల ఈ ప్రొసీజర్స్, మిస్డ్ కాల్స్, మళ్ళీ ఓటీపీ వచ్చేది ఇవన్నీ కూడా మీకు వివరంగా రవీంద్ర రెడ్డి గారు ఇక్కడ అందరికీ వివరిస్తారు. మనం ఒకటి గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాం. మనకు 8 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ మెంబర్లు ఉన్నాం. రాబోయే కాలంలో ఈ సంఖ్య గణనీయంగా పెరగాలంటే మనకు ఫౌండేషను మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ని ఎవరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అంటే మనం ఏదో మామూలుగా మెంబర్షిప్ కోసమని దీంట్లో ఫీజు లేదు కదా అని చెప్పే ఉద్దేశంతో కాకుండా నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళని, పార్టీ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని, లేదు మనం కొంతమందికి దగ్గరికి వెళ్ళి మన పార్టీ ప్రయోజనాల గురించి, నరేంద్ర మోడీ గారు చేసే ప్రయోజనాల గురించి, భారతదేశం గురించి ఏ విధంగా పోరాడుతున్నారు, భారతదేశానికి ఏ విధంగా మంచి జరగాలి, మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మంచి జరగాలి, వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏ విధంగా ద్రోహం చేసింది, ప్రజలకు అన్యాయం చేసింది, ఇవన్నీ వివరించి మన పార్టీ పైన ఆకర్షించడానికి మీరు కృషి చేసి ఈ మెంబర్షిప్ డ్రైవ్ కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, నాకు సమయం లేదు కాబట్టి మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. నేను మళ్ళీ కూడా ఇక్కడే విశాఖపట్నంలో రెగ్యులర్గా వస్తుంటాను, పార్టీకి కూడా వస్తాను చెప్పాను. మొన్నటి వరకు పార్లమెంటు ఈ అడావుడు అంతా ఉండింది. ఇప్పుడు ఈ మెంబర్షిప్ డ్రైవ్లో కూడా డే టు డే మానిటర్ చేసుకోవడం కానీ, మిగతా నాయకులతో ఇక్కడ వేదికపై ఉన్న నాయకులతో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకోవడం కానీ అంతా కూడా నేను మీతో పాలు పంచుకుంటాను. మీకు ఇక్కడికి అవైలబుల్గా ఎప్పుడూ ఉంటాను. కాబట్టి ఈ మెంబర్షిప్ను సీరియస్గా తీసుకొని పార్టీలో ఆంధ్రప్రదేశ్కు, దేశ పార్టీలో ఆంధ్రప్రదేశ్కు ఒక సముచితమైన స్థానం కల్పించేదంతా మీ చర్యలపైందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రఖ్యాతి నగరమైనటువంటి విశాఖపట్నంలో మనం ఊహించని పరిణామాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరం కొన్ని విపత్కర పరిస్థితుల్ని గత కొలది కాలంగా మనం గమనిస్తున్నాం. ఈ గ్రామ సభల్ని గ్రామాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా యోజన చేస్తూ మొన్న మన డిప్యూటీ సీఎం గారు గ్రామీణాభివృద్ధి మంత్రి అవ్వగానే మనం మరొక 5,000 కోట్లు పని దినాలని అదనంగా మంజూరు చేశారు. అంటే ఆల్రెడీ 10,000 కోట్లు పని దినాలు మనం ఇచ్చాం. మరొక 5,000 కోట్లు పని దినాలని మరలా మంజూరు చేశారు. అంటే దీని మూలంగా ఈ రాష్ట్రానికి, మహారాష్ట్రకి, యూపీకి, బీహార్కి ఇవ్వనంటి నిధులు మన రాష్ట్రానికి వస్తాయి. 70,000 కోట్లు ఉపాధి హామీ పథకం యొక్క బడ్జెట్ అయితే 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే 10,000 కోట్లు వస్తున్నాయి. అంటే 28 రాష్ట్రాలకి 70,000 కోట్లు బడ్జెట్ అయితే మన రాష్ట్రానికి ప్రత్యేకించి 10,000 కోట్లు దాటి వస్తున్నాయి. ఆ దృష్ట్యా దీనికి నిన్న జరిగినటువంటి గ్రామ సభలు ప్రాతిపదికని గ్రామీణ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి. అది కూడా
ఇదే విధమైన శ్రద్ధ తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అన్ని విధాలుగా కేంద్రం సహకరించడం, క్యాపిటల్కి మనం నిధులు ఇవ్వడం, అదేవిధంగా అనేక విధాలుగా మనం ఒక క్యాపిటల్కి 15,000 కోట్లు, అలానే గ్రామీణ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి ప్రతి సంవత్సరం కూడా మనం 5-6 వేల కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది, మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఆయన అమెరికా నుంచి వచ్చారు, మంత్రి అయ్యారు, గుంటూరు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు, ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయని చాలా తక్కువ సమయంలో ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయ్యి ఆయన ఈ మాటను చెప్పడం జరిగింది.